హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు 9th గ్రేడ్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాము. అందులో మొదటిది ఇండ్లూరి సుధాకర్ రాసిన ఆత్మకథ పాఠ్యభాగం ప్రక్రియకు చెందినది. వచన కవిత. డేవిడ్ లివింగ్స్టన్ పర్యావరణ కవిత్వం ఆధారంగా రాసిన పాఠ్యభాగం ఏది అంటే ఆకుపచ్చ శోకం. అనువాద పద్ధతి శైలిలో తర్వాతి కవులకు మార్గదర్శి ఎవరు అంటే నన్నయ్య భట్టు. తాపి ధర్మారావు గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అంటే హృదయోల్లాస. అక్షర దివిటీలు చేపట్టి పదాల పరుగులతో తెలుగు కవితను కొత్త పుంతలు తొక్కించిన యుగ కవి ఎవరంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. తర్వాత చిమ్మ చీకటి కూడా చాలా అందమైనదే అని దాశరథి కృష్ణమాచార్యులు ఏ రచనలో చెప్పారు అంటే అమృతాభిషేకం. నాయని కృష్ణకుమారి గారి యాత్రా రచన ఏంటి అంటే కాశ్మీరీ దీపకళిక. అలాగే ఏ బ్రీఫ్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుశ్రీ ట్యుటోరియల్స్.